అభయమిచ్చావు, అభయమిచ్చి నన్ను ఆదరించావు. భయపడిన వేళలో ధైర్యమిచ్చావు, అభయమిచ్చి నన్ను ఆదరించావు. తండ్రి దేవా మీకే ఆరాధన, హల్లెలూయా మీకే ఆరాధన, హల్లెలూయా మీకే ఆరాధన, హల్లెలూయా మీకే ఆరాధన. కలతపడిన వేళలో చినావు, కనుపాపవలె నన్ను కాపా. కలతపడిన వేళలో ప్రేమించినావు, కనుపాపవలె నన్ను కాపాడినావు. యేసయ్య మీకే ఆరాధన, హల్లెలూయా మీకే ఆరాధన. అందరమండి తండ్రి దేవా మీకే ఆరాధన, హల్లెలూయా మీకే ఆరాధన. ప్రార్థించు వేళలో దరి చేరినావు, కృప చూపి నన్ను పైకి లేపినావు. ప్రార్థించు వేళలో దరి చేరినావు, కృప చూపి నన్ను పైకి లేపినావు. తండ్రి దేవా మీకే ఆరాధన, హల్లెలూయా మీకే ఆరాధన. అందరూ పాడండి. తండ్రి దేవా మీకే ఆరాధన, హల్లెలూయా మీకే ఆరాధన. దేవునికి స్తోత్రం. కింగ్స్ వాయిస్ అనే కార్యక్రమానికి మరొకసారి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనందరూ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్న నా ప్రియమైన సహోదరులారా మరొకసారి ప్రభు యొక్క నామాన్ని బట్టి మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఎందుకు చెప్తానంటే మరి కార్యక్రమాల్ని మీరు చూచి ఆనందించి బలపరచబడటం మాకెంతో సంతోషంగా ఉంది. అంతేకాదు ప్రియులారా, మరి భారభరితముగా అనేక గ్రామాలకి అనేక పట్టణాలకి వెళ్ళి దేవుని యొక్క స్వార్థను ప్రకటిస్తుండగా మీరు కూడా మాతో చేతులు కలుపుతున్నందుకు మన దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. అంతేకాదు మరి కార్యక్రమాల ద్వారా మీరు బలపరచబడాలని, మీరు దీవించబడాలని మేము ఎంతో ఆశిస్తున్నాం. మరెందుకు ఆలస్యం? ఈ కార్యక్రమాల ద్వారా మీరు నిజంగా దీవించబడితే, ఈ కార్యక్రమాల ద్వారా మీరు బలపరచబడట్లయితే మరి కార్యక్రమాల కొరకు దయచేసి మరలా అంటున్నా మీ వంతు సహకారం, మీ చేయూత మాకెంతో అవసరమైంటుంది. మరి మా చుట్టూ అనేక గ్రామాలు ఉంటున్నాయి. భద్రాచల ప్రాంతంలో అనేక గ్రామాలకు అనేక మా చుట్టూన్న ప్రాంతాల్లో దేవుని యొక్క స్వార్థ ఎక్కడైతే అందించబడతలేదో ఆ ప్రాంతాలకు వెళ్ళి వాక్యాన్ని బోధిస్తున్నాం. మరి మంచి ఈ యొక్క సేవలో మీరు కూడా పాలిభాగస్తులో కావాలని కోరుకుంటున్నా. దయచేసి మనమందరం కలిసి కళ్ళు మూసుకొని అవును ప్రార్థనలోకి వెళ్దాం. ప్రియులారా, పరిశుద్ధమైన తండ్రి మీకు వందనాలు ప్రభా, మీకు స్తోత్రాలు నాయన. ఈ కార్యక్రమాలను బట్టి మరొకసారి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ప్రియ పరిశుద్ధాత్మ దేవా, నీ సన్నిధిని అనుగ్రహించండి. ప్రియమైన యేసయ్య, ప్రతి వారిని వ్యక్తిగతంగా దర్శించమని వేడుకుంటున్నా. నా ప్రియమైన తండ్రి, ఏ కుటుంబం అయితే నాయన శ్రద్ధతో తండ్రి కార్యక్రమాలు వీక్షిస్తున్నారో ప్రభా, వారిని ప్రత్యేకంగా తాకండి. వారి ఆత్మలు బలపరచండి నాయన. మనసుకు నెమ్మదివ్వండి ప్రభా. దేహంలో ఉన్న ప్రతి వ్యాధిని స్వస్థపరచండి. ఇప్పటి వరకు మీరు చేస్తున్న ఈ కార్యక్రమాలు అయా తండ్రి ద్వారా మీరు మేలు మహిమను పొందుతున్న దాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. ప్రజల జీవితంలో అనేక మేలు అనుగ్రహిస్తున్న విధానానికై స్తోత్రాలనైనా. మరొకసారి మీ నామములో తండ్రి బిడ్డల్ని దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఆటంకాలన్నీ కూడా తీసివేయమని మీరు నైనా తను మీ నామములో దీవించమని ఆశీర్వదించమని యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ అండ్ ఆమెన్. మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు మీ అందరికి కూడా తెలియచేస్తున్నాను. ఎందుకొరకంటే దేవుడు తన మహాకృపను బట్టి మరి కల్వరి ఛానల్లో ప్రతి గురువారం 5:30 నుంచి 6 గంటలకు వచ్చే ఈ ప్రోగ్రామ్ను దయచేసి వీక్షించండి. అంతేకాదు ప్రియులారా, ఈ కార్యక్రమాలు చూడండి,
అవును తెలియని వారికి ఈ కార్యక్రమాలకు వచ్చి తెలియచేయండి. మీకు ఒకవేళ ఈ సందేశాలు కావాలని మీరు ఒకవేళ కోరుకున్నట్లయితే మాకు దయచేసి తెలియచేయండి. మీ అడ్రస్, కంప్లీట్ అడ్రస్ మాకు ఇవ్వండి. అలాగే ఈ కార్యక్రమాల కొరకు స్పాన్సర్స్గా ముందుకు రావాలని కోరుకుంటున్నా. అలాగే చర్చ్ కన్స్ట్రక్షన్ అవుతుంది ప్రియులారా, మరి మీ వంతు సహకారాన్ని మాకు అందించాలా. దేవుని యొక్క వాక్యంలోకి మనం వెళ్దాం ప్రియులారా. మరి బైబిల్లో కనుక చూసినట్లయితే మీకా గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనాన్ని చూస్తే దేవుని యొక్క వాక్యం అంటుంది కదా, ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగా పోవును, వారి గుమ్మములను పడగొట్టి దాని ద్వారా దాటిపోదురు, వారి రాజు వారికి ముందుగా నడుచును, యెహోవా వారికి నాయకుడుగా ఉండునని బైబిల్లో మనం చూస్తున్నాం. మరొకసారి దేవునికి వాక్యంలో మనం చూడడానికి ప్రయత్నిద్దాం. దేవునికి వాక్యం అంటుంది కదా, ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగా పోవును, వారు గుమ్మములను పడగొట్టి దాని ద్వారా దాటిపోదురు, వారి రాజు వారికి ముందుగా నడుచును, యెహోవా వారికి నాయకుడిగా ఉండును. నిజమే ప్రియులారా, దేవునికి వాక్యములు గనక మనం గమనించినట్లయితే అవును ప్రాకారములను పడగొట్టువాడు వారికి ముందుగా పోవును, వారు గుమ్మములను పడగొట్టి దాని ద్వారా దాటిపోదురు, వారి రాజు వారికి ముందుగా నడుచునని బైబిల్లో చూస్తున్నాం. నిజమే ప్రియులారా, నా జీవితంలో దేవుడు మన ముందుండి నడవాలని కోరుకుంటుండు, మనల్ని ముందుండి నడిపించాలని కోరుకుంటున్నాం. అందుకే వారి రాజు వారికి ముందుగా నడుచునని బైబిల్లో మనం చూస్తున్నాం. నిజమే ప్రియులారా, నీ రాజైన యేసయ్య నువ్వు ఎప్పుడైతే ప్రభుని అంగీకరిస్తావో, నువ్వు పరిశుద్ధాత్మ చేత ఎప్పుడైతే నింపబడతావో, నువ్వు యేసు ప్రభులో ఎప్పుడైతే కడగబడి జ్ఞాత్మను దేవునికి ఎప్పుడైతే అప్పగిస్తావో, నేటి దినము నుంచి నీ రాజు నీ ముందు నడుస్తూ ఉంటాడు. మంచిగా అర్థము చేసుకోవడానికి ప్రయత్నించలాం. అవును దేవుడు రాజును రాజులకు రాజైనాడు ప్రియులారా. అవును ప్రభు అయిన యేసు నీ ముందు నడిచినప్పుడు ఎటువంటి ఆటంకాలైనా, ఎటువంటి అడ్డంకులైనా, ఎటువంటి వ్యతిరేకతలైనా, ఎటువంటి ప్రాకారమైన దేవుని యొక్క వాక్యములో వ్రాయబడ్డట్టుగా ప్రాకారముల రముని కూడా కోల్చబడిన ప్రియులారా. అవును దేవునికి వాక్యం అంటుంది, ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగా పోవును అని బైబిల్లో చూస్తున్నాం. నిజమే, ఎందుకు తెలుసా? ప్రభు మన ముందు నడిచేది, మన ముందుండి ఎందుకు నడిపిస్తాడో తెలుసా? మన అడ్డంకులన్నీ తీసివేయడానికి, మన ముందున్న ప్రాకారంగా కనబడి ప్రతి దాన్ని కూడా కూల్చివేయడానికి, తీసివేయడానికి. దేవునికి వాక్యం అంటుంది, ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగా నడుచును. నేను నమ్ముతున్నా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నీ జీవితంలో అనేక ప్రాకారాలు నీ ముందుండొచ్చు, అనేక అడ్డంకులు నీ ముందుండొచ్చు, వ్యాధి లేకపోతే భయము లేదా ఇంకొక బాధ, ఆర్థిక సమస్యలు, నీ కుటుంబంలో అశాంతి, అసమాధానం కలగజేసే అనేక సమస్యలు నీ ముందుండొచ్చు ప్రియులారా. మరలా అంటున్నా, నీ రాజు నీ ముందు గనక నడిచినట్లయితే, యేసయ్య నీ ముందు గనక నడిచినట్లయితే, పరిశుద్ధాత్మ దేవుడే నీ ముందు నడిచినట్లయితే, సర్వశక్తిగల ప్రేమగల దేవుడు నీ ముందు నడిచినప్పుడు ఎటువంటి కార్యమైనా జరగలదు ప్రియులారా. ఏది నిన్ను అడ్డగించలేదు, ఏది నీ ముందు నిలబడలేదు ప్రియులారా, ఏది నిన్ను ఆపలేదు, ఏది నీకు దారినివ్వకుండా నిన్ను అడ్డుకోలేదు. ఎందుకు తెలుసా? నీ రాజైన యేసయ్య నీ ముందు నడుస్తున్నాడు. మరలా అంటున్నా, ఈ కార్యక్రమాన్ని చూసి అవును నీ జీవితంలో అనేక సమస్యలు కలిగి ఉన్నావేమో, చూస్తున్నా నీవు ఒకవేళ కృంగిపోయిన స్థితిలో ఉన్నావేమో, ఒకవేళ నీ మనసు నిండా నెమ్మది లేదేమో, ఏదో ఒక వ్యాధిని బట్టి బాధపడుచున్నావేమో, లేదా నీ బ్రెయిన్లో ట్యూమర్ ఉందేమో, లేదా నీ హార్ట్లో ప్రాబ్లం ఉందేమో, ఏదో ఒక సమస్య చేత నువ్వు దిగులు చెందుతున్నావేమో, ఏదో ఒక సమస్యను బట్టి నువ్వు భయపడుతున్నావేమో. ఏమాత్రం కూడా భయపడిపోవాల్సిన అవసరం లేదు పిల్లరా. నువ్వు దేన్ని చూచి బెదరాల్సిన అవసరం లేదు, దేనికి నువ్వు భయపడిపోవాల్సిన అవసరం లేదు. నీ ముందు నడిచి నిన్ను ధైర్యపరచడానికి నీ దేవుడైన యెహోవా అనగా నీ ప్రభు అయిన యేసు నీ ముందు నడుస్తున్నాడు పిల్లరా. ఒక దినాన మరి గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్ సాధు సుందర్ సింగ్ మరి గురించి నేను విన్నాను పిల్లరా. మంచి దైవజనుడైన గొప్ప అపోస్తలుడు, మరి మంచి పరిచయం చేసిన వాడు. ఒక దినాన మరి ముందుకు వెళ్తున్న సమయంలో, సముద్రము దగ్గర ముందుకు వెళ్తున్న సమయంలో ఎప్పుడు కూడా తను నడుస్తున్నప్పుడు తన ముందు 2 అడుగులు కనబెట్టి, తన ముందు కూడా ఎప్పుడు కూడా దేవుని అడుగులు కనబట్టి చాలా సంతోషించేవాడు, చాలా ఆనందించేవాడు. ఎందుకో తెలుసా? తనతో పాటు కూడా దేవుడు నడుస్తూ ఉండేవాడు, తనతో పాటు కూడా ముందు అడుగులు కనబడేటి దాన్ని బట్టి ఎంతో ఆనందించి సంతోషించి గంతులు వేసేవాడు. ఒక దినాన కృంగిపోయి చాలా సమస్యలు, ఇబ్బందులు ఉన్నప్పుడు ఆ అడుగులు కనబడతలేవు. అవును ముందుకు అదేవిధంగా సముద్రము దగ్గర ఒక ఇసుక నేలలో నడుస్తున్న సమయంలో ఆ 2 అడుగులు మాత్రమే కనబడుతున్నాయి, ఇంకో 2 అడుగులు ఎంత మాత్రం కనబడతలేడు. అప్పుడు వెంటనే తను మోకరించి కన్నీళ్లు కాచి, ప్రభువా నా కష్టకాలములో, నా సమస్యల మధ్యలో, నా ఇబ్బందుల మధ్యలో నేనెంతో కృంగిపోయిన ఈ సమయంలో నువ్వు నన్ను విడిచిపెట్టావయ్యా, నాతో ఎంత మాత్రం కూడా నడుస్తలేవని ఎంతో కన్నీరు కాచి విచారించి
దేవుని దగ్గర మొరపెడుతున్న సమయంలో దేవుడు అన్నాడు కదా, నా కుమారుడా, నువ్వు అనుకుంటున్నావు నీ కష్టములో నీ సమస్యలో నీ ముందు నీ నడసలేని నువ్వెంతో దిగులు చెందుతూ భయపడుతున్నావు. కానీ ఆ కనబడే ఆ 2 కాళ్ళ యొక్క అడుగులు ఎవరికి తెలుసా? నా కాళ్ళయించినవి. నేను నీ ముందుండి నేను నడిపిస్తున్నా. ఇంతవరకు నువ్వు మామూలుగా ఉన్నప్పుడు, ఎటువంటి సమస్య లేనప్పుడు నీ ముందు నేను నడిచాను, కానీ ఈ సమస్యలో నేను ఎత్తుకుని నడిపిస్తున్నాను. ఆ 2 పాదములు ఎవరియో కాదు, నావే అని చెప్పినప్పుడు సాందు సుందర్ సింగ్ గారు ఎంతో ఆనందించాడు. పిల్లరా, నిజమే, అనేక సార్లు మన సమస్యలు అనుకుంటాం దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు, దేవుడు నా ముందు నడుస్తలేడు, దేవుడు నా ముందుండి నడిపిస్తలేడు. నా జీవితంలో ఎన్ని ఆటంకాలు ఎదుర్కొనే సమస్యలను బట్టి అనేక సార్లు దిగులు చెందుతాం. గొప్ప నాయకుడు, దేవుని యొక్క వాక్యం అంటుంది, రాజులకు రాజైన దేవుని యొక్క వాక్యం అంటుంది కదా, ప్రాకారములను పడగొట్టే నాయకుడు, ప్రాకారములను కూల్చివేసే రాజు, ప్రాకారములను పడగొట్టే ప్రభు అయిన యేసు నీ ముందు నడుస్తున్నాడు. పిల్లరా, నిజమే, నమ్ముతున్నా, నీ ముందు అనేక అడ్డంకులు కనబడచ్చు, అనేక ప్రాకారాలు కనబడుచునేమో. అవి ఎంత గొప్పవైనా సరే, ఎంత బలమైనవైనా సరే, ఎంత ఉన్నతమైనవైనా సరే, నిన్ను భయపెట్టి బెదిరించే ఏ సమస్య అయినా, అవును, గ్రేట్ కింగ్ నీ ముందున్నాడు కనుక, గ్రేట్ జీసస్ క్రైస్ట్ నీ ముందున్నాడు కనుక, మైటీ జెహోవా నీ ముందున్నాడు కనుక, పరిశుద్ధాత్మ దేవుడే నీ ముందు నడిపిస్తున్నాడు కనుక, ముందుండి నడిపిస్తున్నాడు కనుక, వ్యాధి అనే ప్రాకారం నీ ముందు కూలిపోవాల్సిందే. పేదరికం అనే ప్రాకారం, బలహీనత అనే ప్రాకారం, నేను నమ్ముచున్న పిల్లరా, భయము, మరణకరమైన వ్యాధితో కూడిన ప్రతి ప్రాకారం నీ ముందు కోల్చబడాల్సిందే. ఎందుకంటే ఆ ప్రభు నీ ముందుండి నేను నడిపిస్తున్నాడు. అవును, ఎందుకు తెలుసా? నీ ముందుండి ఆయన నడిపిస్తున్నాడు కనుక ఏవి కూడా నేను ఎంత మాత్రం కూడా ఏమీ చేయలేవు. కనుక ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నీ జీవితంలో ఎంత మాత్రం కూడా కృంగిపోవాల్సిన అవసరం లేదు. ఏదో దాన్ని చూచి నీకు వివాహ సమస్యను చూసి, నీకు పిల్లలు లేమి స్థితిని చూసి, నీ ఉద్యోగ సమస్యను చూసి ఒకవేళ బెదిరిపోతున్నావేమో, ఒకవేళ భయపడిపోతున్నాయేమో, మరలా అంటున్నాను పిల్లరా, ఒకవేళ దిగజారిపోతున్నాయేమో, కృంగిపోతున్నాయేమో, నీ సంతోష సమాధానాన్ని పోగొట్టుకుంటేనేమో, ఇక నా జీవితంలో ఈ ప్రాకారాలు పడగొట్టడానికి ఎవరు లేరు అని ఒకవేళ అనుకుంటేనేమో, నో, నేను అంటున్నా కదా, దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడ్డట్టుగా, అవును, నీ ముందు నీ ప్రభు అయిన యేసు ప్రభువారు నడుస్తున్నారు. అందుకే దేవుని యొక్క వాక్యంలో కనుక చూస్తే, ద్వితీయోపదేశ కాండం 31వ అధ్యాయం 8వ వచనానికి చూస్తే, నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడైండును, ఆయన నిన్ను విడవడు, నిన్నెన్నడు ఎడబాడు, భయపడకుము, విస్మయం పొందకుము. చూడండి, ఇక్కడ గ్రేట్ ప్రామిస్ అనేది మనం చూస్తున్నాం. దేవునికి వాక్యం అంటుంది కదా, నీ ముందర నడుచు యెహోవా, ఆయన నీకు తోడైండును, నిన్నెన్నడు విడవడు, నిన్నెన్నడు ఎడబాడు, భయపడకుము, విస్మయం పొందకుము. దేవునికి వాక్యం ఉంటుంది. అనేక సార్లు మనం అనుకుంటాం కదా, మన కష్టాల్లో, మనం ఎదుర్కొనే సమస్యలు, మనం చూస్తున్న ఏదైతే పెద్ద సమస్య కనబడుతుందో, ఏదైతే ప్రాకారం కనబడుతుందో, ఏదైతే అడ్డంకులు కనబడుతున్నాయో, ఏవైతే నిన్ను ముందుకు వెళ్లకుండా దారినివ్వకుండా ఏమైతే కనబడుతున్నాయో, వాటిని చూసి బెదిరిపోతా ఉంటాం. దేవుడు విడిచిపెట్టేసిందేమో అనుకుంటాం. కానీ ఇక్కడ అంటున్నాడు కదా, ద్వితీయోపదేశ కాండములో, నీ ముందర నడుచు యెహోవా, ఆయన నీకు తోడయుండునని చాలా బలమైన వాగ్దానం చేస్తున్నాడు. పిల్లరా, నేను నమ్ముతున్నా, ఆయన నడుస్తా అంటే పర్వతాలైనా కూలిపోవాల్సిందే, అవును, మెట్టలైనా తత్తరిల్లిపోవాల్సిందే. మరలా అంటున్నా, ఎటువంటి బలమైన చూర్ణమైపోయి పుట్టువలే మారాల్సిందే. దేవునికి వాక్యంలో వ్రాయబడ్డట్టుగా ఎంతటి ప్రాకారమైన, ఎంతటి బలమైన, ఎంతటి ఉన్నతమైన, ఎంతటి శక్తివంతమైన, ఎటువంటి అపవాది కార్యమైన నీ నమ్ముతున్నా, దేవుడు నీ ముందు నడుస్తున్నప్పుడు అన్ని కూడా సమమైపోతాయి. పిల్లరా, అన్ని సరళమైపోతాయి. కనుక నువ్వేమాత్రం కూడా చింతించాల్సిన అవసరం లేదు. నీ వ్యాధిని బట్టి, నీకున్న కలిగే నీ సమస్యను బట్టి, నీకున్న అప్పును బట్టి, నీకున్న ఆర్థిక సమస్యను బట్టి, నీకు కలిగే ప్రతి విధమైన సమస్యను బట్టి ఏమాత్రం కూడా దిగులు చెందాల్సిన అవసరం లేదు. నేను నమ్ముతున్నా, అవును, దేవునికి వాక్యంలో ఇశ్రాయేలు ప్రజల ముందు దేవుడు నడిచాడు. పిల్లరా, అగ్నిస్తంభమై, మేఘస్తంభమై నడిచాడు. నిజంగా మోషే దగ్గర, ఇశ్రాయేలు ప్రజల దగ్గర దేవుడు నడిచాడు కనుకనే ఎర్ర సముద్రము 2 పాయలైపోయినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. యెహోషువ దగ్గర దేవుడు ముందు నడిచాడు కనుకనే యోర్దాను ఏకరాశిగా నిలిచిపోయినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. దేవుడు వారిని, ఆ ప్రజల్ని నడిపిస్తున్నప్పుడు, తన ప్రజల్ని వారి ముందుండి నడిపిస్తున్నప్పుడు ఏ సమస్య అయినా అది తొలగిపోయింది. పిల్లరా, ఎటువంటి అడ్డంకైనా అది దారిగా ఇచ్చింది, ఎటువంటి ప్రాకారమైన కూలిపోయింది. అలాగే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నీ
నీ జీవితంలో కూడా ఎంత మాత్రం కూడా బెదిరిపోవాల్సిన అవసరం లేదు, ఎంత మాత్రం కూడా దిగులు చెందాల్సిన అవసరం లేదు. ఒకవేళ నీకు ఏ మార్గం కనబడతలేదేమో, ఒకవేళ నీ జీవితంలో ముందుకు వెళ్ళలేకపోతున్నామో, అయ్యా బ్రదర్ నా సమస్యలను బట్టి నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను. ఓ సహోదరు అంటుంది, అయ్యగారు అండి మా భర్త చనిపోయాడయ్యా, నాకు ఆర్థికంగా అనేక అప్పులయ్యా, అనేక ఇబ్బందులయ్యా, అసలు కనీసం ఈ సమయంలో నన్ను ఆదరించేవారు కానీ, నన్ను ప్రేమించేవారు కానీ, కనీసం ఆర్థికంగా నాకు సాయం చేసేవారు కానీ ఎవరు లేరయ్యా. నా ముందు అనేక సమస్యలున్నాయి, అనేక ఇబ్బందులున్నాయి, నేను ముందుకు నడవలేకపోతున్నానయ్యా. ఇలాగ చాలా మంది అనేక సార్లు కృంగిపోతా ఉంటారు పిల్లరా. వారి సమస్యలను బట్టి, వారి కష్టాలను బట్టి ఇక ముందుకు నడవలేమని అక్కడ ఆగిపోతారు, కృంగిపోతారు. కానీ నడిపించడానికి నీ దేవుడైన యెహోవా నీకు తోడైనాడు. యేసు ప్రభు నీకు తోడైనాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీకు తోడై నీ ముందుండి నడవాలని ఆశపడుతున్నాడు. అందుకే అడగాల, ప్రభా నా ముందుండి మీరు నడవండి నాయన, నా జీవితాన్ని నడిపించండి ప్రభా. ప్రతి అడ్డంకులన్నీ, ప్రతి ఆటంకాలన్నీ, ప్రతి వ్యతిరేకతలన్నీ, ప్రతి విధమైన అయ్యా ఏమైతే నన్ను అడ్డుకుంటున్నాయో ప్రభా, మీరే ముందున్నారు కనుక యేసయ్య మీరు నా ముందుండి నన్ను నడిపిస్తున్నారు కనుక నేను నడవగలనన్నా. ఎప్పుడైతే విశ్వాసాన్ని, ధైర్యాన్ని మనం కలిగి ఉంటామో నిజంగా పిల్లరా ప్రతి విధమైన సమస్య నీ ముందు వెళ్ళిపోతుంది. ఓ నువ్వు సునాయసన సరళంగా వెళ్ళగలవు పిల్లరా. అందుకే యెషయా గ్రంథం 45వ అధ్యాయం 2వ వచనం చూస్తే, నేను నీకు ముందుగా పోచు మెట్టగానున్న స్థలములను, దేవునికి వాక్యం అంటుంది, సరళము చేసేదను, ఇత్తడిగా ఉన్న ప్రాకారములను పగలగొట్టేదను, ఇనుప గడియలను విరగొట్టదనని బైబిల్ అంటుంది. చూడండి ఇక్కడ బైబిల్ కనుక చూస్తే, నేను నీకు ముందుగా పోచు ఏం చేస్తానంట, దేవునికి వాక్యం అంటుంది కదా, మెట్టగానున్న ప్రతి విధమైన స్థలమును సరళము చేసేదను. అవును, ఒకవేళ నీ జీవితంలో నీ ముందు అనేక మెట్టలు ఉండొచ్చు పిల్లరా. అవును, ఆర్థికంగా కనబడే ఒక మెట్టు ఉండొచ్చు, అవును వ్యాధి అనే ఒక మెట్టు ఉండొచ్చు. మళ్ళీ అంటున్నా వాటిని ఏం చేస్తారంట, దేవునికి వాక్యం ఏమంటుందంటే వాటిని సరళము చేసేదను, ఇత్తడి తలుపులను, ఇనుప గోడలను విర్రగొట్టదను, పగలగొట్టేదను. అవును, దేవుడు మన ముందు నడిచినప్పుడు అపవాది కార్యాలు విరగొట్టబడతాయి, అపవాది కార్యాలు పగలగొట్టబడతాయి పిల్లారా. అవును, దేవునికి వాక్యం అంటుంది కదా, ఏమైతే నీకు మెట్టగా ఉన్నాయో, ఏమైతే నీ ముందు అవును ఇత్తడి తలుపులు ఏమైతున్నాయో, అవును ఇనుప గడియలు ఏమైతున్నాయో వాటిని విరగొడతా అని దేవుడు సెలవిస్తున్నాడు. మరలా అంటున్నా, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నీ జీవితంలో, నీ వ్యాపారంలో, నీ జాబ్లో, నీ కుటుంబంలో, నీ సంఘంలో, నీ స్టడీస్లో, మరలా అంటున్నా నీ ఫైనాన్షియల్ మ్యాటర్లో, లేకపోతే ఏదో ఒక సమస్యను ఎదుర్కొన్నామేమో, లేదా ఏదో ఒకటి నీకు మెట్టగా కనబడుతుందేమో, దేవునికి వాక్యంలో వ్రాయబడ్డగా అవన్నీ కూడా వాక్యంలో చెప్పబడ్డగా సరళము చేయబడతాయి అంట. అవును, దారి చేయబడతాయంట. నీ ముందు మెట్టగా ఉన్నవి, నీ ముందు ఇత్తడి తలుపుగా ఉన్నవి, చాలా బలమైనవి ఏమవుతున్నాయి తెలుసా, అవన్నీ కూడా పగలగొట్ట